ఉండగానే ఒక్కో నెల హౌస్ఫుల్ అయిపోతోంది. ఇప్పటికీ సెప్టెంబర్ అంతా వరుస సినిమాలతో నిండిపోయింది. ఇప్పుడు ఆగస్టు వంతు. వచ్చే నెలలోనూ క్రేజీ సినిమాలు క్యూ కడుతున్నాయి. అందులో కొన్ని పాన్ ఇండియా అయితే మరికొన్ని మన సినిమాలు. మొత్తానికైతే ఆగస్ట్ హౌస్ఫుల్ అయిపోయింది. మరి అప్పుడు రాబోయే సినిమాలేంటి? ఆగస్ట్ అంతా సినిమా సందడి కనిపించబోతోంది. ముఖ్యంగా పాన్ ఇండియన్ సినిమాలు కూడా బాగా సందడి చేయబోతున్నాయి. ఆగస్ట్ 1న సర్ మేడం అనే డబ్బింగ్ సినిమాతో జర్నీ మొదలు కానుంది. ఆ తర్వాత 8న బకాసురా రెస్టారెంట్ అనే మరో చిన్న సినిమా కూడా రానుంది. కానీ అసలు సినిమా ఆగస్టు 14న షురూ కానుంది. అప్పుడే కూలీ, వార్ 2 రానున్నాయి. ఆగస్టు 15 వీకెండ్ ఈసారి భారీగా ఉండబోతోంది. ఓవైపు రజనీకాంత్ కూలీ, మరోవైపు ఎన్టీఆర్, హృతిక్ రోషన్ వార్ 2 సినిమాలు ఒకే రోజు రాబోతున్నాయి. ఈ రెండింటిపై అంచనాలు భారీగా ఉన్నాయి. మార్కెట్ పరంగానూ రెండూ ఢీ అంటే ఢీ అంటున్నాయి. హిందీ, తెలుగులో తారక్ ఎడ్జ్ తీసుకుంటే సౌత్ అంతా కూలీ అండర్ కంట్రోల్లో ఉంది. ఆగస్టు 22న చిన్న సినిమాలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్న పరదా సినిమా ఆ రోజు విడుదల కానుంది. ఇక అదే రోజు మేఘాలు చెప్పిన ప్రేమ కథ అనే మరో సినిమా కూడా రానుంది. ఆగస్టు 27న వినాయక చవితి వీకెండ్కి మాస్ జాతర చూపించడానికి రెడీ అవుతున్నారు రవితేజ. రవితేజ వస్తున్నాడని తెలిసినా కూడా అదే రోజు నారా రోహిత్ సుందరాకాండ విడుదల కానుంది. తాజాగా ఈ డేట్ కన్ఫర్మ్ చేశారు మేకర్స్. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వస్తోంది సుందరాకాండ. మరోవైపు ఘాటీ సైతం అన్ని కుదిరితే ఆగస్టులోనే రానుంది. మొత్తానికి ఆగస్ట్ అంతా చిన్న పెద్ద సినిమాలతో నిండిపోయింది.